ఆయన అంతరాత్మ అనాలి ఒక రకంగా సాక్షి. లెక్క ఏదైనా ఫ్యాన్ పక్క. ఇక్కడ కూడా లెక్క ఏదైనా అంటే వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోతున్నారు ఒక రకంగా. అంటే వాళ్ళ జాతీయ స్థాయి సర్వేలు ఇవన్నీ చూసుకొని డేలా కనిపిస్తోందా, వాళ్ళకి నిజమే అన్న అర్థం అవుతుందా ఏం జరగబోతుంది అనేది? అంటే వాళ్ళు ఆ రాసిన హెడ్డింగ్ కింద ఉన్న వార్త ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కటి ఇచ్చింది కదా అని. అదే ఏది ఇచ్చినా సరే మేమే రాబోతున్నాం అనేది. అంతే అంటే తప్పించి 175 నుంచి వెనక్కి వచ్చారా అంటున్నాను నేను. ఇప్పుడు 175 అనే పదం వాళ్ళే మొదటే చెప్పుకున్నదే కదా. అవును, ఇప్పుడు ఒక లక్ష్యం అది పెట్టుకున్నారు. ఇంకా అంతకుమించి పెట్టలేరు కదా. గెలవాలి 150 గెలవాలని కాకుండా ఇప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ ఉంది, 400 లక్ష్యం పెట్టుకుందంటే 400 గెలిచేస్తామని కాదు, అదేలేండి 400 సాధించాలన్న లక్ష్యం. 544 సాధించాలి అంటే అది అహంకారం అవుతుంది. వాళ్ళు 400 పెట్టుకున్నారా? మోడీ 370 అన్నట్టున్నారు. 370 పార్టీకి సొంతగా, బీజేపీకి సొంతగా, కూటమికి 400 ఎన్డీఏ మొత్తం. అట్లాగే వైసీపీ ఏంటి, ఇది అహంకారంగా ఎందుకు కనిపించింది, 175 ఎందుకు రావు అనేది అది వ్యతిరేకం అయి ఉండొచ్చు జనంలో. ఏంది 175 గెలిచేది అనేటువంటిది ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, అది అనిపించి ఉండొచ్చును. రెండోది ఏంటంటే అట్లా లక్ష్యం పెట్టుకుంటే ఇప్పుడు మనం 110